కామ్రేడ్స్, ఈరోజు భారతదేశ వ్యాప్తంగా కార్మికుల చట్టాలని రద్దు చేయకుండా 4 బార్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని చెప్పి భారతదేశంలో ఉన్నటువంటి 11 కేంద్ర కార్మిక సంఘాలు ఫిబ్రవరి 12వ తారీఖున జాతీయ స్థాయిలో సార్వత్రిక సమ్మెను ప్రకటన చేసి ఉన్నాయి. ఎందుకంటే ఈ సమ్మెలో కార్మికులు ఎన్నో వందల సంవత్సరాలుగా పోరాటాలు చేసి సాధించుకున్న కార్మికుల చట్టాలని రద్దు చేయడం జరుగుతోంది. ఈ కార్మిక చట్టాలను రద్దు చేయకుండా 4 బార్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని, కార్మికులకి సంబంధించిన చట్టాలని పూర్తిగా అమలు చేయాలని చెప్పేసి ఏఐటీసీ కార్మిక సంఘంగా మనం డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా ఈ 4 నల్లు చట్టాలని అమల్లోకి వస్తే కార్మికులకు సంబంధించినటువంటి కనీస వేతనం చట్టం కూడా అమల్లో ఉండదు, సంఘం పెట్టుకునేదానికి అవకాశం ఉండదు. యాజమాన్యం దగ్గర పూర్తి స్థాయిలో మనం కార్మిక హక్కులను కూడా మాట్లాడుకోలేని పరిస్థితుల్లో మనం తయారవుతాం. కాబట్టి పూర్తిగా కార్మిక చట్టాలు అమలు చేయాలా. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, భారతదేశంలో కార్పొరేట్ సంస్థలకి అమ్ముడుపోతున్నటువంటి మోడీ సర్కారు పైన తీవ్ర స్థాయిలో ఆందోళన జరుగుతోంది. భారతదేశంలో ఉన్నటువంటి అన్ని సంఘాలు కూడా పూర్తి స్థాయిలో ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఎందుకంటే మనం సాధించుకున్న హక్కుల్ని మనం ఎలా కాపాడుకోవాలి. ఎందుకంటే ఈరోజు మనం ప్రతి కార్మికుడు కూడా అనేక రకాల చట్టాల ద్వారానే మనం ఈరోజు బతుకుతున్నాం. మనం బతికేటువంటి చట్టాలని పూర్తిగా రద్దు చేసి, కూటమి ప్రభుత్వం అయితే ఆంధ్ర రాష్ట్రంలో 10 గంటలు 13 గంటలు పనిచేయాలని చెప్పి జీవో తెస్తున్నారు. అవన్నీ అమలు కాకుండా భారతదేశంలో ఉన్నటువంటి కార్మిక సంఘాలన్నీ కూడా ముఖ్యంగా 4 బార్ కోడ్లను రద్దు చేయాలా, 8 గంటల పని విధానాన్ని అమలు చేయాలా అనే దానిపైన మనం పూర్తిగా రేపు 12వ తారీఖు జరిగే సమ్మెలో ప్రతి ఒక్క కార్మికుడు కూడా పాల్గొని కార్మిక చట్టాలను కాపాడుకోవాలని చెప్పి తెలియజేసిన కామ్రేడ్.